ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటి అంటే నిన్న బీరకాయ కూర వండానండి. సో ఆ బీరకాయ కూర ఉండగా మిగిలినటువంటి తొక్కల్ని నేనైతే పడేయకుండా ఈ బీరకాయ తొక్క పచ్చడిని అయితే చేయబోతున్నాను. ఈ బీరకాయ తొక్క పచ్చడి రొటీన్కి కాస్త భిన్నంగా అయితే చేయబోతున్నాను. అందరూ చేసే విధానమే కానీ కాకపోతే కాస్త కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అదేంటో మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. సో ఈ బీరకాయ తొక్క పచ్చడికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. బీరకాయ తొక్కలండి, ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక 2 పెద్ద టమోటాలు, కాస్త నిమ్మకాయలో సగం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇంగు అండి, ఇంగు పలికిది, రుచికి తగినంత ఉప్పు, ధనియాలు, జీలకర్ర, అలాగే మెంతులు, ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇంతే అండి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు. అది ఒకవేళ మీరు కనుక ఇది కార్తీక మాసంలో కాకుండా వేరే రోజుల్లో కనుక చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కార్తీక మాసం కాబట్టి నేను అవి లేకుండానే నేను చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనం చేసుకునేటువంటి కార్తీక మాస స్పెషల్ వంటల్లో ఇది కూడా ఒక రకమైన రెసిపీ. కడాయి ఉంచి అందులో 2 చెంచాల నూనె అయితే వేసుకున్నాను. నూనె అయితే కాగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ముందుగా ఇంగు పలుకు వేస్తున్నాను. ఎక్కిన తర్వాత సో 1 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర, అలాగే కాస్త మెంతులు, తర్వాత బీరకాయ తొక్కలు సో బీరకాయ తొక్కలు ఒక జస్ట్ కాస్త వేడెక్కి మగ్గుతున్నప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసేద్దాం. ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి మనకు. అప్పుడు చివరిలో టమోటాలు అయితే వేద్దాం. సో మగ్గించేసుకుందాం మనం వీటిని. సో బీరకాయలు, ఎండుమిర్చి కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి టమోటాలు మరియు చింతపండు కూడా వేసి మగ్గించేస్తున్నాను. మగ్గిన తర్వాత చల్లారి మిక్సీ పట్టేసుకుంటే టేస్టీ బీరకాయ తొక్క పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. బీరకాయ మనం వేపుకున్నంత చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మిక్సీ పట్టేద్దాం. రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టేసుకుందాం. పోపు వేయడానికి ముందుగా స్టవ్ అయితే వెలిగించి కడాయి ఉంచేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా శనగపప్పు, 1/2 చెంచా మినపప్పు, 1/2 చెంచా శనగపప్పు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి. సో పోపు వేసేసి పచ్చళ్ళలో కలిపేసుకుంటే పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పచ్చళ్ళలో వేసేసుకుందాం. సో పచ్చడిని సర్వీస్ బౌల్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం పోపు అయితే వేసేసుకుందాం. టేస్టీ బీరకాయ టమాటా పచ్చడి అయితే రెడీ చేస్తున్న రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.